అంటే నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తా కాబట్టి నాకు ఈ బుక్ నాకు చాలా చాలా ఫేవరెట్ యాక్చువల్లీ. గైస్ ఈరోజు భగవద్గీత నుంచి 10th శ్లోకం భావం అర్థం చెప్తా మీకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిహాన్ మాల్గుల. సో ఛానల్కి ఒకవేళ మీరు కొత్త వస్తే, నా పేరు మిహాన్, నేను డైలీ బ్లాగ్స్ చేస్తాను, లైఫ్ స్టైల్ బ్లాగ్స్. సో డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు జాయిన్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. అండ్ బై ద వే ఈరోజు గణేశుని నిమజ్జనం అనమాట. విసర్జన్ ఆర్ నిమజ్జన్ బోత్ ఆర్ సేమ్. సో ఇన్ని రోజుల దాకా మన దగ్గర గణేశుడు ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళిపోతాడు అఫీషియల్లీ. అంటే ఎక్కడ ఏ ప్లేసెస్లో అయినా సరే మీకు కనిపించాడుగా. సో మా ఊళ్ళో కూడా పెడతారు గణేశుడిని, బట్ నాకు చాలా వర్క్ ఉంది, నేను వెళ్ళాను. మార్నింగ్ ఈరోజు యాక్చువల్లీ నేను 5:30కే లేచిన, బికాజ్ నాకు చాలా వర్క్ ఉండే. అది మార్నింగ్ లేచి ఫినిష్ చేసి ఇక ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినా నేను. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోదాము. ఓకే, నేను ఫ్రెష్ అప్ అయిపోయినా, ఇప్పుడు భగవద్గీత చదవాలి. సో లెట్ us రీడ్ భగవద్గీత. ఈరోజు వచ్చేసి మనము 10th శ్లోకం చదువుతున్నాం ఈరోజు. మీకు ఒకవేళ 9th శ్లోకం 8th శ్లోకం కావాలనుకుంటే నిన్నటి బ్లాగ్ చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే, సో ఈరోజు 10th శ్లోకం చదువుతాను నేను. బట్ దుర్యోధనుడు ఉంటాడు కదా, అతని సైడ్ ఎవరెవరైతే నిలబడ్డారో అతని మిలిటరీ ఫోర్స్ని చూసి నా సైడ్ చాలా స్ట్రాంగ్ ఉంది, నేను కంపల్సరీ పాండవుల మీద గెలుస్తా కురుక్షేత్రంలో అనుకుంటాడు. ఇంకో రీజన్ ఏంటంటే అతను అలా అనుకోవడానికి అతని సైడ్ అతని గ్రాండ్ ఫాదర్ భీష్మ ఉంటాడు. అతను ఒక అంటే పెద్ద లీడర్ టైప్ అనమాట. ఆ మిలిటరీ ఫోర్స్ని మొత్తం హెడ్ ఉండేది భీష్మ. సో అతను చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నేను కంపల్సరీ గెలుస్తా అనుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే పాండవుల సైడ్ ఇంత వీళ్ళకున్నంత మిలిటరీ ఫోర్స్ ఉండదు పాండవులకు. అండ్ అలాగే పాండవుల హెడ్ కమాండర్ వచ్చేసి భీముడు ఉంటాడు. భీముడు గద పట్టుకుంటాడు ఆయన. సో ఈ భీష్మనేమో చాలా ఎక్స్పీరియన్స్డ్. ఈ భీముడు ఎవరైతే కమాండింగ్ చేస్తున్నాడో పాండవుల సైడ్, అతను అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు. సో నేనే గెలుస్తాను అనుకుంటాడు దుర్యోధనుడు. ఇంకొకటి ఏంటంటే ఈ దుర్యోధను మనసులో ఉంటుంది, ఒకవేళ నన్ను దుర్యోధను ఎవరన్నా చంపాలి అని అనుకుంటే అంత దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఒక్కడే, అతను భీముడు. బట్ నా సైడ్ ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను కంపల్సరీ గెలుస్తానే ధీమాతోనే ఉంటాడు. సో దాని అర్థం ఉందన్నమాట ఈరోజు. సో 11th శ్లోకం ఏంటో రేపు చూద్దాం. గాయస్ ఈరోజు మీకు నా బుక్ కలెక్షన్ చూపిస్తాను. నా దగ్గర ఏమేమి బుక్ కలెక్షన్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. ఓకే, సో లెట్స్ సీ. థింగ్ వచ్చేసి అటామిక్ హ్యాబిట్స్. ఇది మన లైఫ్లో మంచి హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది. నేను మొత్తం చదవలేదు, ఆల్మోస్ట్ హాఫ్ చదివినా, బట్ లిటరలీ దిస్ బుక్ ఈజ్ గుడ్. ఓకే, అండ్ నెక్స్ట్ 48 Laws of Power. ఈ బుక్ కొంచెం వియర్డ్గా ఉంటుంది. అంటే ఎట్లుంటుందంటే ఒక స్టోరీలా ఉంటుంది ఈ బుక్. స్టోరీలాగా అంటే ఓవర్దో స్టోరీ మనం వింటున్నట్టు ఉంటుంది, అంటే చదువుతున్నట్టు ఉంటుంది. కొంచెం కష్టం ఈ బుక్ చదవడము. మన ఇంగ్లీష్ 10th క్లాస్లో ఇంగ్లీష్ ఉంటుంది కదా, నాన్ డీటెయిల్, అందులో ఆ లెసన్స్ ఉంటాయి చూడు అర్థం కాకుండా. సో అట్లుంటుంది అనమాట. కాకపోతే నాకు ఒక మంచి ఆంటర్ప్రినర్ సజెస్ట్ చేసిండు ఈ బుక్. కాకపోతే ఈ బుక్ కొంచెం చదవడం అయితే కష్టం ఉంటుంది. సో మీరు కావాలంటే తీసుకోండి. దిస్ ఈజ్ 48 Laws of Power. కాన్సెప్ట్స్ అయితే ఎక్సలెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కాకపోతే అది అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది మనకు. ఇవి వచ్చేసి నో బిఎస్ న్యూస్ లెటర్స్, ఇవి డాన్ కెనడీవి. సో ఇవి జస్ట్ న్యూస్ లెటర్స్, బుక్స్ కావు ఇవి. సో ఇవి నేను బుక్స్లా కన్సిడర్ చేయను. కాకపోతే ఈ న్యూస్ లెటర్స్ వాళ్ళు ఎవ్రీ మంత్ ఇస్తారనమాట. నాకు 2 months వచ్చినాయి ఇవి. తర్వాత నేను సబ్స్క్రిప్షన్ బంద్ చేసిన. బట్ లిటరలీ దిస్ ఈజ్ వర్త్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ సబ్స్క్రిప్షన్, నో బిఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ మార్కెటింగ్. ఇది రాసింది కూడా డాన్ ఎస్ కెనడీయే, ఇగో ఇతనే. అంటే నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను కాబట్టి నాకు ఈ బుక్ నాకు చాలా చాలా ఫేవరెట్ యాక్చువల్లీ. నాకు ఎప్పుడు ఈ బుక్ ఆల్మోస్ట్ 70% చదివాను నేను. నాకు చాలా చాలా మంచిగా అనిపించింది బుక్ ఇది. అండ్ ఒకవేళ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ లేకపోతే ఇంకేదైనా బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటే, ఆన్లైన్ బిజినెస్ అనే కాదు, ఈవెన్ ఆఫ్లైన్ బిజినెస్ చేస్తున్నా మీకు మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియాలి. సో దిస్ బుక్ మ్యాగ్నెటిక్ మార్కెటింగ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ ఫర్ యూ. ఓకే, ఈ 3 books ఒకటే పర్సన్ రాసిండు, రసల్ బ్రాన్సన్. ఆయన పేరు రసల్ బ్రాన్సన్, అతను రసల్ బ్రాన్సన్. సో ఈ బుక్స్ లిటరల్లీ మీరు ఒకవేళ ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటే ఈ బుక్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. అంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు మీరు. ఇందులో ఫనల్స్ ఎలా బిల్డ్ చేయాలో మీరు నేర్చుకుంటారు .com సీక్రెట్స్లో. ఇందులో ట్రాఫిక్, మీ బిజినెస్కి ట్రాఫిక్ ఎట్లా తెచ్చుకోవాలో అది నేర్చుకుంటారు. ఇందులో మీరు మీ బిజినెస్లో అంటే మీరు
ఫర్ ఎగ్జాంపుల్ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తుంటే అందులో మీరు ఎలా ఎక్స్పర్ట్ అవ్వాలో ఇందులో నేర్చుకుంటారు. ఓకే, లిటరల్లీ నన్ను చాలామంది అడుగుతారు నీకు కంటెంట్ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయని. ఐ రీడ్ బుక్స్. నేను ఈ బుక్స్ చదువుతా కాబట్టి నాకు కంటెంట్ ఐడియాస్ అనేవి వస్తాయి అన్నమాట నా ఆన్లైన్ బిజినెస్కి. డెఫినెట్లీ మీరు కూడా బుక్స్ చదివితే మీకు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, ప్లస్ మీరు ఎన్నో వాల్యూ కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు మీ క్లయింట్స్కి ఎవరైతే ఉన్నారో మీ ఆన్లైన్ బిజినెస్లో. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ దీస్ 3 బుక్స్. ద సీక్రెట్ ట్రయాలజీ, లైక్ ఎక్స్పోర్ట్ సీక్రెట్స్, .com సీక్రెట్స్ అండ్ ట్రాఫిక్ సీక్రెట్స్. అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసి, యాక్చువల్లీ ఇది బుక్ కాదు, జస్ట్ ఇది అల్టిమేట్ గైడ్ ఇది. అంటే ఇప్పుడు ఈ వీళ్ళ మ్యాగ్నెటిక్ మార్కెటింగ్ వాళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, వాళ్ళ అంటే మెంబర్షిప్ తీసుకుంటే అసలు ఏం బెనిఫిట్స్ ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేసేది ఇందులో. అంటే టెస్టిమోనియల్స్ టైప్ ఇదంతా టెస్టిమోనియల్సే. మీకు చూపిస్తాను. టెస్టిమోనియల్స్ మీన్స్ లైక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ ఇది వచ్చేసి 100 million leads బై అలెక్స్ హార్మోజీ. ఈ బుక్ వచ్చేసి లిటరల్లీ ఇది లైవ్ లాంచ్ చేసిండు అన్నమాట అలెక్స్ హార్మోజీ. ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది. సో అప్పుడు నేను లైవ్లో పర్చేస్ చేసిన బుక్ ఇది. లిటరల్లీ దిస్ ఈజ్ రియలీ గుడ్ బుక్. నేను ఇంకా మొత్తం చదవలేదు అసలు, ఒక 15% చదివిన. బట్ ఇందులో యాడ్స్ ఎలా రన్ చేయాలి మన బిజినెస్ కోసం, ఎలా మనము లీడ్స్ని తెచ్చుకోవాలి, పర్ఫెక్ట్ వే ఏంటి, అవన్నీ ఇందులో నేర్చుకోవచ్చు. సో నేను ఆర్గానిక్ మార్కెటింగ్ చేస్తాను కాబట్టి నేను ఈ బుక్ మొత్తం చదవలేదు, బట్ డెఫినెట్లీ చదవాలి. ఇది నా బిజినెస్ స్కేల్ చేసుకోవాలంటే యాడ్స్ రన్ చేయాలి. సో ఇది నేను డెఫినెట్లీ చదవాలి. సో ఒకవేళ మీరు స్టార్టర్స్ అయినా సరే, అంటే మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ మీకు లీడ్స్ అనేవాళ్ళు మీ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దిస్ 100 million leads విల్ బీ ఎ గేమ్ చేంజర్ ఫర్ యూ. ఇది వచ్చేసి ద 74 స్వైప్ ఫైల్. ఇది అంటే ఇందులో 74 ఫనల్స్ ఉంటాయి. రసెల్ బ్రాన్సన్, ఇతనే రసెల్ బ్రాన్సన్. సో రసెల్ బ్రాన్సన్ ఫనల్స్ 74 ఫనల్స్ ఉంటాయి అనమాట. అంటే డిఫరెంట్ రసెల్ బ్రాన్సన్వి కావు, 74 ఫనల్స్ ఉంటాయి అనమాట బేసికల్లీ. అంటే మనము డిఫరెంట్ వాటికి ఎలా యూజ్ చేయాలో ఫనల్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. ఇగో మార్కెటింగ్ ఇన్ యువర్ కార్ ఫనల్. సో మార్కెటింగ్ ఇన్ యువర్ కార్ ఫనల్ ఎలా మనము క్రియేట్ చేయాలో ఇందులో ఉంటుంది అనమాట, స్టెప్ బై స్టెప్. అండ్ అసలు ఏం వాల్యూ మనం షేర్ చేయాలి మొత్తం ఇందులో ఉంటుంది. ఓకే, సో ఈ బుక్ చాలా పెద్దగా ఉంది. 74 ఫనల్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి ఇందులో. నేను ఒక్క పేజ్ కూడా ఇందులో చదవలేదు. ఓకే, బికాజ్ నేను అంత ఫనల్స్ యూజ్ చేయను. జస్ట్ నాకు 1-2 ఫనల్స్ మ్యాక్సిమం వర్క్షాప్స్ కండక్ట్ చేసిన నేను ఫనల్స్ క్రియేట్ చేస్తాను అనమాట. సో మీరు చూసినారు కదా, ఈ బుక్స్ అన్ని బేసికల్లీ బిజినెస్ రిలేటెడ్ అండ్ మైండ్ సెట్ రిలేటెడ్ బుక్స్ ఇవి. బికాజ్ నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను కాబట్టి ఇవి నాకు చాలా ఇంపార్టెంట్. బట్ నేను మైథాలజీ బుక్స్ కూడా చదువుతా. అంటే చాలా ఎక్కువేం కాదు, ఒకటే భగవద్గీత. రీసెంట్లీ నేను పర్చేస్ చేసిన అమెజాన్లో, నాకు 350 రూపీస్ సంథింగ్ పడ్డది. లిటరల్లీ ఇది చదివినప్పటి సంది సంథింగ్ ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి నా మైండ్లో. అంటే లైక్ మంచిగా అనిపించడము, లైక్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ బుక్ నేను డైలీ చదువుతున్నా, డైలీ 1 శ్లోకమే. ఎందుకంటే ఇప్పుడు ఏదో భగవద్గీత అని చెప్పి కొనుక్కొని ఒక 20 శ్లోకాలు 30 శ్లోకాలు ఒకటే రోజు చదివి దాని తర్వాత బుక్కే ఓపెన్ చేయకుండా మూలకు పడేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకే డైలీ ఒకటే శ్లోకం చదువుతున్నా కన్సిస్టెంట్గా. గుడ్ థింగ్ ఏంటంటే మీరు నా వ్లాగ్స్ ఫాలో అయితే రెగ్యులర్గా మీరు ఈ భగవద్గీత మొత్తం మీరు కవర్ చేయొచ్చు. ఎందుకంటే నేను డైలీ ఒక శ్లోకం షేర్ చేస్తున్నా. సో మీరు నన్ను ఫాలో అయినారనుకోండి, మీరు కూడా భగవద్గీత చదువుతారు. అంటే మీరు వింటారు మొత్తం నా వ్లాగ్స్లో, డైలీ వ్లాగ్స్లో నన్ను ఫాలో అయితే. సో గైస్, ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సీ యూ ఇన్ ద టుమారోస్ వ్లాగ్. మమ్మీ నీకు అద్దాలు పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా, గేమ్ ఆడేటప్పుడు, ఫోన్ చూసేటప్పుడు.